సార్ నమస్తే సార్. సార్ మీరు ఇప్పుడు మీ అండర్ లోనే కదా మీ ఇదంతా ఇప్పుడు గణేష్ శోభాయాత్ర జరుగుతుంది. మరి ఎంత మంది పోలీసులను మీరు బందోబస్తు పెట్టిరు? దాదాపు 300 మంది పెట్టడం జరిగింది. 300. మరి అందరూ మంచిగా చూసుకుంటారా సార్? అందరూ చూసుకుంటున్నారు, మీరు చూసుకుంటున్నారు. మరి ఇక్కడ నుంచి ఎక్కడి దాకా పంపిస్తారు? ఇక్కడ నుంచి హైదరాబాద్ కి సిటీ పోయే లిమిట్స్ వరకు, మనకు హైదరాబాద్ బార్డర్ వరకు, ఇక్కడ వరకు రూట్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ చంద్రయాన్ గుట్ట లిమిట్స్ వరకు పోతాం. తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ కు ట్యాంక్ బండ్ వరకు మన స్టాఫ్ పోతుంది కంటిన్యూగా స్పీడ్ గా మూవ్ చేయడానికి. టైంలో సార్ 10:30 ఇక్కడ మనది టార్గెట్. వేలం పాట అయిన తర్వాత 11కు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 11కు ఇక్కడ హైదరాబాద్ లిమిట్స్ వరకు చేరుతుంది చంద్రయాన్ గుట్ట వరకు. అక్కడ చేరిపోతుంది 11కి. ఓకే సార్, అయితే చాలా మంచిగా ఉంది. మేము కూడా విన్నాము, అంత ప్రభుత్వం కూడా చాలా మంచిగా అంత ఏర్పాట్లు చేసింది అని చెప్పి. ఫస్ట్ సార్ ఇప్పుడే 300 పోలీసులు ఫస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారా? లాస్ట్ టైం కంటే కొంచెం పెరిగింది ఇది, ఈసారి టైం కంటే కొంచెం ఇంకా పెరిగారు, చాలా మంది పెరిగారు అన్నమాట. ఓకే, అంటే ఎందుకంటారా? కొంచెం మెల్లగా కొంచెం స్పీడ్ గా మూవ్ చేయడానికి. ఈసారి జల్దీన శోభాయాత్ర షురూ చేసిరు కదా? ఈసారి యాజ్ పర్ టైమే మొత్తం నడుస్తుంది. లాస్ట్ టైం లాగా కాకుండా మొత్తం టైం ప్రకారం, టైం టు టైం, ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఈ టైంకి ఇది జరగాలి, ఆ టైంకి ఇది జరగాలి అన్నట్టు. సరే, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? బాగానే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు బిజీ అయిపోతారేమో. మరి సార్, నేను మీ పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారో నేను చెప్పాలా? మేము వచ్చేటప్పుడు చీకట్లు వచ్చినాం కదా, ఆడ నిలబడితే లోపలికి కోనిస్తలేరు మమ్మల్ని. లోపలికి కోనియకపోతే ఎట్లా అంటే మేము స్ట్రాంగ్ డ్యూటీ చేస్తున్నా లోపలికి పంపించమన్నారు. మేము రిపోర్టింగ్ చేయకపోతే ఎట్లా అంటే అప్పుడు పంపించారు. ఇట్లా పేరు పెట్టుకున్నాము, యూనిఫామ్ వేసుకున్నాము, ఐడి కార్డ్ చేపెడితే పంపిస్తారు, లేకపోతే పంపించారా? చూసిండ్రా రావచ్చు కదా, అంటే మీలాగా అందుకోసం ఐడి ఉంటే పంపిస్తారు. మమ్మల్ని పంపించలేదు, నిజంగానే చీకటి ఉంది. మేము ఐడి కార్డ్ ఏమో బ్యాగులు ఉండిపోయింది, పంపించకపోతే సార్ మళ్ళీ మేము V6 వాళ్ళం పోయి రిపోర్టింగ్ చేయాలంటే చెప్పి పంపించిండ్రు సార్. మరి చంద్రానాయ గుట్ట వరకు కూడా ఫుల్ రష్ ఉంటుంది, ఆ ఏరియా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఆడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మొత్తం ఆల్ ర్యాంక్స్ కలిపి 300 పోలీస్ ఫోర్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆల్ ర్యాంక్స్ కలిపి సెక్యూరిటీ వింగ్, లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, సో ఫుల్ గా అన్ని సెక్యూరిటీ ప్రికాషన్ తీసుకుంటున్నాం. ఏదేమైనా సరే 9:30 వరకు అలా వేలం పాట వేసేసి దేవుణ్ణి ముందుగా కనిపించేసి వేరే గణపతులు ఉన్నారు కదా, ఖైరతాబాద్ గణపతి, మిగతా గణపతులకు ఏం ఇబ్బంది రాకుండా తీసుకుపోతారట. థ్యాంక్ యూ సార్. సారు సీరియస్ గా ఉన్నాడు కానీ లాస్ట్ కు నాగిండేం కాదు, మనం మంచి క్వశ్చన్లు అడిగినట్టు. మరి దేవుడు భజన చేస్తున్నారు పోయేటప్పుడు కూడా, అది ఆడదాకా ఊరేగింపు చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే అక్కలందరూ మంగళారతి పట్టుకొని ఇళ్ల ముంగట నిలబడ్డారు. మా ఇంటి దగ్గర వచ్చి లాస్ట్ సారి దేవుడికి ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేటోళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని అట్లా ఇంటి ముంగటికించి పోయేటప్పుడు నిలబడ్డారు. మరి ఈసారి కూడా నిలబడ్డారేమో చూద్దాం. ఈడ అక్కలు కూడా మస్తు మంది ఉన్నారు. లడ్డు గురించి అందరూ చూస్తున్నారు. లడ్డు 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 అందరు చూడక్క మంచిగా క్యాపులు పెట్టుకొని భజన చేస్తుండ్రు. దేవుడు పాటలు పాడుకుంటా లడ్డు వేలం దాకా తోలుకోపోతారట. ఇలా మరి ఈ లడ్డుతో వచ్చిన పైసలేమో ఇడికి చేసిండ్రు. మరి ఈసారి వచ్చిన పైసలతో చేసినప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ ఇట్లనే పెడతారు కావచ్చు. నెక్స్ట్ ఇయర్ ఏం చేసిండ్రు ఆ పైసలతోని అని 11 లక్షలు అయితే పక్కా అని చెప్పిండ్రు. మరి చూద్దాం అది ఎంత వరకు పోతుందో.